నమస్తే. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్‌లో ఈరోజు మనం కార్తీక మాసంలో ఏముంటాయి చెప్పండి. వెజ్. అయినా సరే మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, మనం సింపుల్‌గా త్వరగా హ్మ్, నిమ్మకాయతో పులిహార అంటే లెమన్ రైస్ చేసేసుకుందామా? ఇది నాకు తెలీదు నాకు తెలుసులే అని అనుకుంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ అండి. నా స్టైల్‌లో నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టేసుకొని తెలుసు కదా! ఫస్ట్ మనం ఆయిల్ వెయ్యం. సో, నేను తర్వాత వేస్తాను కాబట్టి ముందు ఆనియన్స్ వేసేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి చెప్పాను కదా! ఒకటో రెండో కోసుకోండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు ఉల్లిపాయలు. సో, నేను 2 వేసాను. ఒక 6 పచ్చిమిర్చి మనకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చనమాట పచ్చిమిరపకాయలు. ఎందుకంటే కొంతంత కారం నోటికి తగలాలని కదండీ! నిమ్మకాయ కొంతంత పుల్లగా, కొంతంత కారంగా ఉండాలి కదా! దానికి తోడు కొంతంత జీలకర్రేసుకోండి. మరి అరగాలి కదా! తినాలంటే. అరిగేదాలకి జీలకర్ర పనిచేస్తుందండి. దాని తర్వాత మనం ఒక అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసుకొని కూరేసుకోండి. కూరేసుకొని ఓ పక్కన పెట్టుకొని ఇలా ఏసుకుంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవచ్చండి. తర్వాత కరివేపాకు పల్లెటూరులోని పెరట్లో ఏస్తారండి మొక్కలు. మంచి స్మెల్ వస్తాయండి. ఈ సిటీలో అంటారా గడ్డిదే. ఏం చేస్తాం తప్పదు. అది ఎయ్యకపోతే తినలేము. సో, కొంచెం కాసంత కొత్తిమీర వేసేసి దాంట్లో మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు 1 స్పూన్ ఏసుకోండే. ఆ 3 కలిపేసింది 1 స్పూన్ ఏసుకోండి. ఎక్కువ పప్పులు తినను, పప్పు బద్దలు అన్నవాళ్ళు తక్కువేసుకోండి. సో, కొంతమంది పంటికి తగలాలి అనుకున్న వాళ్ళు కొంతంత ఎక్కువేసుకోండి. హ్మ్. అవి వేసుకున్న తర్వాత మనం కొంతంత తిప్పాలనమాట. వాము కూడా ఏసానండోయ్! చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి. ఒకసారి చేసుకుంటానంటే వేడి వేడిగా చాలా అద్భుతః అంటారు. హ్మ్. చూసారు కదా! నేను చూపించిన విధంగా అన్నీ నేను మంట సిమ్‌లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి నేను సిమ్‌లో పెట్టుకొని ఒకటి ఒకటి వేసుకొని వేయించుకుంటున్నాననమాట. చూస్తున్నారా? ఆ ఉల్లిపాయలు ఏదైతే ఉందో అదంతా నీరు ఇంకుతుందనమాట. ఆ నీరు పోతే అప్పుడు ఉల్లిపాయలు త్వరగా ఎగుతాయి. తర్వాత ఆయిల్ పోసుకోవచ్చు. ఎండుమిర్చి ఒక 4 ఏసుకోండి. బాబోయ్! కారం అనుకున్నవాళ్ళు 2 ఏసుకోండి. నేను ఒక 4 ఏసుకున్నానండి. తుంచండి. తుంచొచ్చు, తుంచకపోవచ్చు. తుంచకపోవడం వల్ల కొంతంత కారం దిగదు. తుంచితే కొంతంత కారం దిగుద్దనమాట. సో, నేను తుంచి వేశాను. తుంచి అంటే గిల్లడం. మరి కొంతంత గోదావరి లాంగ్వేజ్‌లో వేరుగా ఉంటది. అర్థం చేసుకోండి. హాయ్. నూనె కూడా వేసాననమాట. ఉల్లిపాయల్లో ఉన్న సారం అంతా పోయింది కదా! అంటే వాటర్. అది పోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలనమాట. కొంచెం ఆయిలీగా కావాలనుకున్నవాళ్ళు ఎక్కువేసుకోండి. మనకి చాలు వద్దులే అనుకున్నవాళ్ళు తక్కువేసుకోండి. హెల్త్‌కి మంచిది కాబట్టి తక్కువ వాడడమే మంచిదండి. ఆహ్, కొబ్బరి నూనె అంటే మనకు అలవాటు లేదు. కొంతమంది కేరళ సైడ్ కొబ్బరి నూనె వాడతారు. సో, మనకది అంత అలవాటు లేదు. మనం తినలేం కాబట్టి మనం ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ ఏసుకున్నాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఏగుతాయనమాట. హ్మ్. నా మూకిడి మంచి మూకిడి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. గట్టిదనమాట. సో, ఇది టపా కొట్టడం వల్ల చిన్న చిన్న కన్నల్లా ఉంది. కానీ ఏం కాదు బావుంటుంది. త్వరగా మాడదనమాట ఈ మూకుడులో. అందుకని ఈ మూకుడు ఎక్కువ పెట్టుకొని చేసుకుంటాను. స్కిప్ చేయండి మూకిడిని. నా వీడియోని కాదు. ఓకే. ఇట్లా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండండి. అడుగు పట్టి మళ్ళీ మాడిపోతే ఫ్లేవర్ మాడిపోతుందనంటే టేస్ట్ మారిపోతుందనమాట. సో, మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా! ఆ ఉడికించిన అన్నాన్ని వేసేసి దాని మీద ఈ మనం నిమ్మకాయలని ఒక 4 నిమ్మకాయలని కట్ చేసుకొని, పిండుకొని ఓ పక్కన పెట్టుకోవాలనమాట. గింజలు పడకుండా దీన్ని నేను చిల్లులు గరిటె పెట్టి పోస్తున్నానమాట. సో, మీరు కూడా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకోవచ్చనమాట. మనం రైస్ వేసిన తర్వాత మంచిగా ఇలా హై ఫ్లేమ్‌లో తిప్పుకోవచ్చు. లేదంటే మీడియంలో తిప్పుకోవచ్చు. మనం తిప్పుతూ ఉండాలి. మొత్తం పచ్చిమిర్చి మనం ఏదైతే ఏసామో అవన్నీ రైస్‌కి పట్టాలి కాబట్టి బాగా కలియబెట్టాలి. గిర్ర తిప్పేసేయండి. అలా తిప్పుతూ ఉంటే టేస్ట్ ఉంటుందనమాట. ఏదైనా మన చేతిలో బట్టండి. అలా చేస్తా ఉంటే అదే తిరుగుతుందనమాట. సో, చూసారు కదా!
పసుపు నాకు తక్కువ అనిపించింది. కొంచెం వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ తెల్లగా ఉంటే మనం రైస్ తినలేం కదండీ! కోతంత పసుపేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్‌లోనే మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్‌లో ఆయిల్ ఏసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇలాంటప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకోవాలనమాట. సాల్ట్ లేకపోయినా మనం తినలేం. చూసారు కదా! నేను ఆయిల్ కొంచెం తక్కువని సరిపోలేదని వేసుకున్నాను. సో, మనం కూడా కొంతంత ఆయిల్ వేసుకుంటే రైస్ అన్నది పొడి ఉంటుంది. అంటుకోదనమాట. మెతుకు అంటుకోకుండా పొడి బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు వర్షం పడినప్పుడో, జలుబు చేసినప్పుడో ఇలా వేడి వేడిగా తింటే హెల్త్‌కి మంచిది. అండ్ నోటికి పుల్లగా కూడా పోతుందనమాట. నేను ఒక్కోసారి జలుబు చేసినా, ఫీవర్ అనిపించినా నేను ఇలా చేసుకొని తింటాను. చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా! కాసంత సాల్ట్ కూడా వేశాను. ఎందుకంటే ఉప్పు లేనిదే మనం ఏది తినలేమండి. ఈ రోజుల్లో ఉప్పు తింటే బీపీ, షుగరు ఏవేవో అంటున్నారు కానీ ఉప్పు లేకుండా అసలు తినలేము. తక్కువ తింటే మంచిది. అలాగని చప్పుడు కూరలు ఎంతవరకు ఉంటామండి ఎవరైనా మట్టికి. అప్పుడప్పుడు నోటికి కొంచెం రుచిగా ఉండాలి కదా! మరీ ఇప్పటి నుంచి తినకుండా ఉంటే రేపు ముసలోళ్ళు అయిన తర్వాత ఏం తింటాం చెప్పండి అప్పుడు పళ్ళు ఊడిపోయిన తర్వాత. సో, నా ఉద్దేశం ఏంటంటే మనం బ్రతికున్నంత కాలం ఏదో ఒకటి మంచి ఫుడ్డు, హెల్తీ ఫుడ్డు కొంచెం కారంగా, కొంచెం సమపాడులో తింటే హెల్త్‌కి బావుంటుందని నా ఉద్దేశం. చూసారు కదా! నేను ఆయిల్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా కలిపి టేస్ట్ చూడాలి. ఉప్పు సరిపోయిందా లేదన్నది. ఇంక తిప్పుతూ ఉండాలనమాట. ఉప్పు అంతా మొత్తం కలిసేంత వరకు. నాకు ఇంకా తక్కువ అనిపిస్తుంది నేను వేసుకొని తిప్పుతున్నాను. దీంట్లో తస్సదియ్య బంగాళదుంప కర్రీ చాలా బావుంటుందండి. ఆవు పెట్టిన పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ, ఇలా నిమ్మకాయ పులిహోర కానీ ఏదైనా కర్రీ నంచుకుంటే అదొక టేస్ట్ అనమాట. లేదు ఏ వద్దురా సామి ఇలాగే తింటానంటే ఇది ఒక టేస్టు. ఏదైనా ఈ నాలుకన్నది ఏదో ఒక రుచిని కోరుకుంటూ ఉంటుందన్నమాట. చూడండి అది కలుపుతూ ఉంటే నా నోరు ఊరుతుంది. నిమ్మకాయ కదా! మా చిన్నప్పుడు నారింజ కాయల చెట్టు ఉంటే అక్కడికెళ్ళి కాయలు కోసుకొని దాంట్లో ఉప్పు, కారం వేసి అట్లా తింటూ ఉంటే ఎంత బాగుండేదో తలుచుకుంటే అబ్బా అనిపిస్తుంది. వెనకటి రోజులు మళ్ళీ తిరిగి రావు కదండీ! గతం కథ అన్నట్టు మళ్ళీ చిన్నవాళ్ళు అవ్వలేము. అలాంటి కాలం ఉంటే బావుండనిపిస్తుంది. చూస్తున్నారు కదా! నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. మరీ ఒకసారి వేసేసుకుంటే ఉప్పు, కాసం వేసుకుంటే మనం అంటే ఉప్పు, కాసం వేయకపోతే మనం తినలేమనమాట. సో, అలా ఉప్పు, కాసం కాకుండా జాగ్రత్తగా చూసుకొని, టేస్ట్ చూసుకొని వేసుకుంటూ ఉండాలి. సో, మనకి రెడీ అయిపోయిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్.